హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు కేంద్రం గుడ్ న్యూస్ అయితే తెలిపిందనమాట. దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఒక విషయానికి వచ్చినట్లయితే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అతి త్వరలోని సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు అదేవిధంగా శుభవార్త వినిపించేందుకు సిద్ధంగా అయితే ఉంది. త్వరలో ఎయిత్ పే కమిషన్ ఏర్పాటు దిశగా అయితే అడుగులు వేస్తున్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. మోదీ ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారాన్ని చేపట్టిన అనంతరం ఏర్పాటు చేసిన బడ్జెట్లో పలు కీలక ప్రకటనలు అయితే చేశారు. ముఖ్యంగా పెన్షనర్లు, ఉద్యోగులను ఉద్దేశించి అనేక సౌలభ్యాలను అయితే కల్పించారు. ఈ నేపథ్యంలో 8వ పే కమిషన్ కూడా ఏర్పాటు చేసే దిశగా అడుగులు అయితే పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సైతం ఒక సందర్భంగా అయితే సానుకూలంగా స్పందించారు. 7వ పే కమిషన్కు 10 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం జనవరి 1, 2026 నుంచి అయితే 8వ ఎయిత్ పే కమిషన్ను అమలు చేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయంతో 1 కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు వారి యొక్క జీతాల పెన్షన్లలో మార్పు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ విషయంలో ప్రభుత్వం నుంచి ఇంకా పూర్తి స్థాయిలో ఎలాంటి ధృవీకరణ రాలేదు అనేది గమనించాలి. సో మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ విధంగా త్వరలోనే అమల్లోకి అయితే వచ్చే అవకాశం ఉంది. సో ప్రభుత్వం ప్రతి 10 ఏళ్లకు ఒకసారి పే కమిషన్ను సిఫార్సులను అమలు చేయడం ద్వారా ఆనవాయితీ అనమాట. సో చివరిసారిగా 7వ వేతన సంఘాన్ని 2016 జనవరి 1న అమల్లోకి రాగా ప్రస్తుతం 7వ వేతన సంఘం వచ్చి 10 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో 2026 జనవరి 1 నుంచి 8వ వేతన సంఘం అమల్లోకి వచ్చే విధంగా అయితే ఉందన్నమాట. సో ఇది ఇలా ఉంటే కేంద్ర ప్రభుత్వం 7వ పే కమిషన్లో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను 2.57%గా అయితే 57% కాదండి. సో 2.57గా ఫిట్మెంట్ ఫ్యాక్టర్గా నిర్ణయించింది. సో ఉద్యోగులకు కనీస వేతనం అనేది 18,000గా నిర్ణయించారు. అయితే 8వ వేతన సంఘం కోసం ప్రభుత్వం 1.92 ఫిట్మెంట్ను అమలు చేయవచ్చు అని అయితే నిబంధనలు భావిస్తున్నారు. దీంతో కనీస వేతనం అనేది 18,000 నుంచి 34,500 వరకు పెరగవచ్చు అని అయితే అంచనా వేస్తూ ఉన్నారు. అలాగే కనీస పెన్షన్ కూడా 17,280 రూపాయల వరకు ఉండవచ్చు అనేది ఆశిస్తూ ఉన్నారు. సో ఈ మేరకు మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో 7వ పే కమిషన్ ఏర్పాటైంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఫిబ్రవరి 28, 2014న ఈ కమిషన్ను ఏర్పాటు చేశారు, 7th పే కమిషన్ను. సో కమిషన్ తన నివేదికను నవంబర్ 19, 2015 సమర్పించింది. 7వ పే కమిషన్ సిఫార్సులను జనవరి 1, 2026 నుంచి మోదీ ప్రభుత్వం అమలు చేసింది. అయితే ప్రస్తుతం ఈ ఏడాది చివరి నాటికి 8వ పే కమిషన్ ఏర్పాటు చేసే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. అంతేకాదు 2026 సంవత్సరం నుంచి 8వ పే కమిషన్ సిఫార్సులు అమలు చేసే అవకాశం కూడా ఉందని అయితే వార్తలు వినిపిస్తున్నాయి ఫ్రెండ్స్.